సో ఒకసారి స్టార్టింగ్ నుంచి చెప్పండి సౌందర్య గారికి మీకున్న అనుబంధం గురించి కావచ్చు, ఆవిడ చనిపోయేంత వరకు జరిగిన జర్నీ గురించి. జర్నీ సౌందర్య నేను యాక్చువల్గా రైతు భారతం సినిమాకి కృష్ణ గారు వాణి విశ్వనాథ్ ఆల్రెడీ వాణి విశ్వనాథ్ కృష్ణ గారి పేరుగా బుక్ చేశారు. దాంట్లో ముగ్గురు అనుకున్నది కృష్ణ గారు, కృష్ణరాజు, భానుచంద్ర అని. ఆ తర్వాత కరెక్ట్గా స్టార్ట్ చేసిన టైంలో స్ట్రైక్ వచ్చింది. స్ట్రైక్ వచ్చి ఒక 6 నెలలు మొత్తం ఆగిపోవాల్సి వచ్చింది సినిమా. ఈ 6 నెలలు ఆగిపోవడంతో కృష్ణరాజు గారు పక్కన అప్పటికి కన్నడంలో ఒక హీరోయిన్ని అప్పుడు బాగా పాపులర్ ఆయన పెట్టాను. జయసుధలాగా చక్కగా బాగుంటుంది ఆయన పెట్టాను. జయసుధని పెట్టకపోవడానికి కూడా కారణం ఉంది. సరే ఆ అమ్మాయిని కాదని కన్నడం అమ్మాయిని పెట్టేశారు. ఈ మూడో భానుచంద్ర పక్కన హీరోయిన్ కావాలి. సో వీళ్ళిద్దరిని పెట్టాం కదా, కొత్త హీరోయిన్ పెడదామని ఆలోచన పుట్టింది అసలు ఫస్ట్. ముగ్గురులో కొత్త హీరోయిన్ పెడదామని నాకు అప్పట్లో చాలామంది చూసినాక ఫైనల్గా నా మైండ్లో ఫిక్స్ అయింది రోజా. ఓకే, అప్పటికి రోజా ఫిక్స్ చేసి పెట్టుకున్న మైండ్లో. వాళ్ళ నాన్నగారితో ఆంధ్ర క్లబ్లో ఆయన వస్తూ ఉంటాడు. ఆంధ్ర క్లబ్లో ఆయనతో మాట అప్పటికి రోజా ఏదో ఒక సినిమా చేసిందని చెప్పాడు ఆయన. సరే ఒక సినిమా అది పెద్ద ప్రజల్లో పాపులర్ కాలేదు సినిమాలే, కొత్తగా ఇంట్రడక్షన్గానే ఉంటుంది అని అమ్మాయిని అలా పెట్టుకున్నా. ఈ లోపల ఇంకా అమ్మాయిని అప్రోచ్ అయ్యి కన్ఫర్మ్ చేయలే. జస్ట్ మా నాన్నగారితో మాట్లాడడం, ఓకే ఆ ఫోటో పెట్టి పెట్టుకున్నాం, మీతంతా వాళ్ళు ప్లాన్ చేస్తున్నాం. ఈ లోపల వాళ్ళ నాన్నగారు ఎడిటర్ రామయ్య అని ఎడిటర్ రామయ్య ఉన్నాడు. అన్నా నువ్వు హీరోయిన్లు ఎదుగుతున్నావు అని తెలిసింది నాకు, ఇక్కడ ఒక పిల్ల ఉంది బాగుంది, నువ్వు రా అన్న, నేరుగా ఫోన్లో కాదు ఫోటోలు కాదు, నువ్వు నేరుగా వచ్చి చూస్తే నువ్వు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతావు అన్నాడు. సరే ఇక నేను నేరుగా బెంగళూరు వెళ్ళాను. ఫోటోలు అవి చూపించారు, ఆ మూవీలో అమ్మాయి ఏదో చేసింది చూపించారు, బాగానే ఉన్నట్టుందని. సరే చూద్దాము అంటే వాళ్ళ నాన్న పిలిపిస్తాను, వద్దండి పిలవద్దు, నేనే వస్తాను, ఇంటికి వస్తాను, అడ్రస్ ఇవ్వండి అన్నాను. అని మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అన్నాడు. వద్దు నేను అడ్రస్ ఇచ్చేయాలండి, నేను ఏదో ఒక టైం చూసుకుని నేను వస్తాను అన్నా. అని పొద్దున్నే 6:30కి ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకు 6:30కి వెళ్ళానంటే నేను వస్తున్నాను, ఈ టయానికి వస్తున్నానంటే అమ్మాయిని అలంకరించి కూర్చోబెడతారు. నాకు అది ఇష్టం లేదు. న్యాచురల్గా చూడాలి అమ్మాయిని. ఫోటోలో ఉంది న్యాచురల్గా. నా ఫోటోలోనే నేను అనుకున్న నా ఊహలో ఆ పాత్రకు ఊహలో ఒక చక్కటి మన ఇంటి ఆడపిల్ల, ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే మనందరూ కూడా అయ్యో మన చెల్లి ఏడిచింది, అయ్యో మన బిడ్డ ఏడిచింది అన్న రావాలంత హృదయమైన ఫేస్ కావాలి. 6:30కి వెళ్ళిపోయి ఇంటికి అడ్రస్ ఇచ్చారు. ప్రాపర్ 6:30కి అంతా వెళ్ళిపోయాను. అమ్మాయి వచ్చి కూర్చుంది. నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అంతే. నా ఫ్రేములో నా మేధోపలకం మీద ఏమైతే ఊహించుకున్నానో ఆ రూపం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఒక ఏ దర్శకుడైనా పాత్రను ఆలోచించినప్పుడు ఇలా ఉండాలని ఊహించుకుంటాడు. ఆ ఊహకి అలా ఫిట్టిన్ అయిపోయింది ఆ పిల్ల. రోజా గారు మళ్ళీ వెళ్ళిపోయారా బ్రెయిన్లో నుంచి? వెళ్ళిపోయారు అంతే. అమ్మాయిని చూడగానే రోజా అప్పుడు ఉన్న వాళ్ళలో అమ్మాయిని చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైతే అమ్మాయిని చూశానో ఇక అయిపోయింది. ఇమ్మీడియట్గా వచ్చాను రూమ్కి. వాళ్ళ నాన్న రమ్మన్నాను. నాన్నకి ఫిక్స్ అని అడ్వాన్స్ 25,000 రెమ్యునరేషన్ మాట్లాడింది. అడ్వాన్స్ 5,000 ఇచ్చా. 3 సినిమాలు నాకు చేయాలి ఆ పిల్ల, ఆ తర్వాతే బయట ఎవరికైనా చేయొచ్చు. అట్లాంటి అగ్రిమెంట్ పెట్టాను. ఎందుకంటే అగ్రిమెంట్ పెట్టాను, తర్వాత రిలీజ్ చేశాను అనుకోండి, అది అమ్మాయి కెరియర్ నాశనం చేయడం మన ఉద్దేశం. కాకపోతే మనకి తప్పు జరగకూడదు. మన సినిమా జరుగుతున్నప్పుడు ఏదో చిన్న సినిమా ఏదో చేసేసి ఏదో మామూలు సినిమా చేసి అయిందనుకో ఇమేజ్ దెబ్బతింటుంది అని చేశాను.